అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఈరోజు మన ధ్యానాంశముగా, నీ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక ధైర్యం కోల్పోతూ ఉన్నావా? అధైర్యపడవద్దు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 3వ మాటను మనం చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆయన వారే, తెలిసిన వారే మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారా? వారు అసూయ పడనివ్వండి, ద్వేషించనివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టనివ్వండి. వాళ్ళు ఎప్పుడు కూడా మీ స్థాయికి సరితూగరని తెలుసుకోండి. అలాంటి వారి మాటలు, వారి చూసే చూపులు ఎంత మాత్రం కూడా భయపడొద్దు, దిగులు చెందవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవునిపై దృష్టి పెట్టండి. ఆయనే మీ తరఫున పోరాడుతారు. ఘర్షణ లేకుండా వజ్రము ఏ విధంగా మెరుగుపరచబడదో, సమస్యలు లేకుండా, శోధనలు లేకుండా, ఇరుకులు ఇబ్బందులు మనము అనుభవించకుండా, స్థిరమైన శాశ్వతమైన మనతో తోడుగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క బంధము, ఆ దేవుని యొక్క సహవాసము మనము ఇంకా కూడా అంటగట్టబడ్డానికి, ఇంకా మనం ప్రయోజకులుగా అవ్వడానికి కొన్ని సమస్యలు మన జీవితంలోనికి అనుమతించబడతాయి. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల ద్వారా, ఆ శ్రమల ద్వారా, ఆ శోధనల ద్వారా వచ్చినటువంటి ఆ కష్టం, ఆ నష్టం, ఆ బాధ మన జీవితంలో ఒక పాఠముగా, ఒక అనుభవముగా మనల్ని తీర్చిదిద్దుతాయి. సమస్యలను చూచి అధైర్యపడవద్దు, సమస్యలను చూచి భయపడవద్దు, సమస్యలను చూచి నలిగిపోవద్దు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దామా? ఆదికాండము 27వ అధ్యాయం 28 నుండి 29 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలుకువై ఉండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. యాకోబునే యాసావు అనుకొని ఇస్సాకు యాకోబును సమృద్ధిగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా దీవించాడు. యాకోబు యొక్క పట్టుదల, యాకోబు యొక్క నమ్మకం, యాకోబు యొక్క విధేయత, తన తల్లిని ప్రేమించే గుణం, తన తల్లి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి మంచి స్వభావం, తన తండ్రి చేతిలో ఆశీర్వాదం ఉంది, తన తండ్రి చేతిలో దీవెన ఉంది, తన తండ్రి చేతిలో సమృద్ధి ఉందని చెప్పి ఆ తల్లి మాటలు విని సిద్ధపడి మెలకువ కలిగి తండ్రికి ఇష్టమైనటువంటి యాకోబు ఇచ్చి, ఆ తండ్రి చేతిలో ఆ పరలోక తండ్రి కలుగు చేసినటువంటి ఆశీర్వాదములు ఇస్సాకు ద్వారా యాకోబు అనుభవించాడు, పొందుకున్నాడు. యాసావు యొక్క నిర్లక్ష్యం, యాసావు యొక్క అశ్రద్ధ, యాసావు యొక్క బద్ధకం తన తండ్రి యొక్క ఆశీర్వాదము, తన పరమ తండ్రి యొక్క దేవుని దీవెన, తండ్రి ద్వారా వచ్చే ఆ సమృద్ధి తనకు సంక్రమించేటట్లుగా యాసావు అశ్రద్ధగా ఉన్నాడు, బద్ధకంగా ఉన్నాడు కనుక తనకంటే ముందుగా యాకోబు వెళ్ళి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. ఈ లోకంలో సహజమే కదండి, గెలుపు ఓటములు అనేటువంటివి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి.
ఎవరైతే చురుకుగా ఉత్సాహముగా పరుగెత్తుతారో గెలవగలుగుతారో వారికే బహుమానం, వారికే కిరీటం. ఎవరైతే అశ్రద్ధగా సోమరతనంగా నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వెనుకంజ వేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ పనులు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి యొక్క పనులు ఎప్పుడూ కూడా సఫలము కావు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దైవ జ్ఞానముతో నింపబడి దేవుని అభిషేకం పొందుకొని దైవ చిత్తానుసారమైనటువంటి జీవితముతో ముందు కొనసాగినప్పుడు అవకాశాలు అనేటువంటివి వాటికి అవే మన యొద్దకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. చాలాసార్లు మీకున్న సమస్యలను బట్టి, మీకున్న బాధలను బట్టి దాని ద్వారా అశ్రద్ధ, నిర్లక్ష్యం, విశ్వాసం కోల్పోయినటువంటి జీవితం, అపనమ్మకమైనటువంటి బ్రతుకు ఇవన్నీ కూడా హృదయంలోనికి చొచ్చుకుపోయి విశ్వాస జీవితాన్ని పాడు చేసే ప్రమాదం ఉన్నది కనుక ఎప్పుడూ కూడా మెలకువ కలిగి చురుకుదనముతో ఉత్సాహముతో దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని, దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిని మనం స్వాధీనం చేసుకోవాలి. వాటిని పొందుకొని అనుభవించి అనేక మందికి మేలుకరంగా మనం మారాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి యాసావు ఎంత ఏడ్చినప్పటికీ, బాధపడిపోయినప్పటికీ, కృంగినప్పటికి కూడా అతనికి నిరుత్సాహమే మిగిలింది. ఆదికాండము 27వ అధ్యాయం 39 నుండి 40 వచనాలు మనం చూస్తే యాకోబుకు యాసావు దాసుడుగానే ఉంటాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము కలిగి ఉన్న సర్వ సంపదలకు యజమాని దేవుడే. మనకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తు వాహనాలు కానీ వీటి కేవలం మనం గృహ నిర్వాహకులం మాత్రమే కానీ వాటికి ఎంత మాత్రం కూడా మనం యజమానులం కాము. ఈ లోకములో ఉన్న వాటి తాత్కాలికమే. ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఒకరోజు ఆ పరలోక రాజ్యంలోనికి మనందరం కూడా వెళ్ళవలసిందే. భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి దీవెన, భౌతికమైనటువంటి ఆశీర్వాదం చూసుకొని మనం అతిశయపడినట్లయితే, ఆనందపడినట్లయితే ఆ ఆనందం, సంతోషం అనేటువంటిది క్షణభంగురమే. అది ఎంత మాత్రం కూడా మనకు శాశ్వత జీవాన్ని ఇవ్వదు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకివ్వదు. చూడండి, తండ్రి యొద్ద నుండి ఎన్నో దీవెనలు యాకోబు పొందుకున్నాడు. కానీ తన జీవితంలో పొందినప్పుడు ఉత్సాహమే, సంతోషమే. మరలా కూడా దేవుని పాదముల యొద్దకు వెళ్ళి పెనుగులాడి, దేవా నువ్వు ఆశీర్వదిస్తే కానీ, దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఆ పరమ తండ్రి అయిన దేవునితో పోరాడినప్పుడు తన అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ సమస్య పోయి అతని జీవితంలోనికి సమాధానము, ఆనందము, సంతోషము వచ్చింది. యాకోబు జీవితంలో బిడ్డల ద్వారా, భార్య ద్వారా, తన కుటుంబం ద్వారా దొరకనటువంటి ఆనందం ఆ దేవుని ద్వారా మరలా ప్రార్థన చేయటము ద్వారా అతడు యాకోబుగా ఉండలేదు కానీ ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతడు పొందినటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, దీవెన, అతని జీవితంలో సంతోషము, సమాధానము దేవుని ద్వారా కలిగింది. జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఇద్దరు భార్యాభర్తలు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎంతగానో దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారికి ఏ విషయంలో కూడా లోటు లేదు, ఇబ్బంది లేదు. కానీ వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయింది. వాళ్ళకు లోటు, వాళ్ళకు బాధ ఏంటంటే బిడ్డలు లేరని. పేరు మోసినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళారు. వారికి ఉన్నటువంటి ధనము, వారికి ఉన్నటువంటి బలము, వారికి ఉన్నటువంటి శక్తి అన్నీ కూడా దారబోశారు. చివరికి డాక్టర్లు తేల్చేశారు మీకు బిడ్డలు పుట్టరని. అటువంటి సందర్భంలో యేసయ్య కృపావాక్యం వస్తూ ఉండగా భార్యాభర్తలు ఇరువురు కూడా మోకరిల్లి దైవజనుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కార్చినప్పుడు, దేవా మమ్మల్ని ఆశీర్వదించు, తండ్రి మమ్మల్ని దీవించని వారి కన్నీటితో ప్రార్థించినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు 1 సంవత్సరం తిరక్క ముందు
దేవుడు వారికి మంచి బిడ్డనిచ్చి ఆశీర్వదించాడని ఘనమైన బలమైన సాక్ష్యాన్ని తెలియజేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, హన్నాకు వాగ్దానం చేసిన దేవుడు, బిడ్డలు లేక సంతానము లేక అవమానించబడతా ఉన్నామని, బాధించబడతా ఉన్నామని కృంగిపోతూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, మీకు సమాధానం సంతోషం ఇచ్చి మీ లోటు ఆ దేవుడు పూడ్చి గొప్ప సమృద్ధితో దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ మాటలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలని, మీలో ఎవరికైనా సంతోషము కలిగిందా వారు కీర్తనలు పాడి ప్రభును స్తుతించాలని. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు కలిగినటువంటి శ్రమను బట్టి, మీకు కలిగినటువంటి ఆ సమస్యలను బట్టి మీరెంత మాత్రం కూడా విచారించొద్దో. మీ సమస్యకు మీ శ్రమకు సమాధానము జవాబు ఆ దేవుడే. కొన్ని సందర్భాల్లో భయం అనేటువంటిది చీకటి నీడ వంటిది. అది కొన్నిసార్లు ఆవరించినప్పుడు నిరుత్సాహమే మిగులుతుంది, కానీ సమాధానం ఎంత మాత్రం కూడా దొరకదు. ఆ భయం అనే చీకటి నుండి బయటపడండి. దేవుడు మీకు సమాధానము, సంతోషము, ఆనందము కలుగు చేస్తారు. బైబిల్ గ్రంథములో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూడండి. సాతానుగాడు అనేక మందిని పురుకొల్పి వారికి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు వారి చుట్టూ సమస్యలే, వారి చుట్టూ కూడా భయంకరమైనటువంటి శ్రమే. అటువంటి సమయంలో వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క విధేయత దేవుని పట్ల ఎలా ఉందో అక్కడున్నటువంటి రాజుకు తెలియజేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు మనం చూస్తే, సద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. మనందరికీ ఆశ్రయము, సంరక్షణ ఆ దేవుడే కదండి. నెబుకద్నెజరు రాజుకి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత విశ్వాసముతో, ఎంత ధైర్యముతో రాజుకు చెబుతా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యవన కాలములో దేవుని చేత పట్టబడి, దైవాత్మ చేత నింపబడి, వారికి ఎటువంటి సమస్య వచ్చినా విశ్వాసముతో జయించగలిగినటువంటి మంచి విశ్వాస వీరులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన కాలమందు నరుడు కాడి మోయటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మీకు నిజముగా మీ జీవితంలో తలాంతులను ఇచ్చినప్పుడు, వరములు ఇచ్చినప్పుడు వాటిని దేవుని కొరకు వినియోగించండి. వాటిని దేవుని కొరకు వాడండి. దేవుడిచ్చినటువంటి తలాంతులను ఎప్పుడు కూడా పాతి పెట్టేసి, నేను ఒక నిర్జీవమైనటువంటి వ్యక్తిని, పనికిరానటువంటి వాడను, నా ద్వారా ఏం పని జరుగుతుంది, నా ద్వారా ఏమి చేయగలుగుతాను, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నాకు ఎటువంటి అవకాశం లేదని నిరుత్సాహంతో, నిస్పృహతో, నిరీక్షణ లేనివారిగా బ్రతుకుతూ ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభువు కొరకు సాక్షులుగా నిలబడండి. బలమైన సాక్ష్యాలను తెలియజేయండి. విశ్వాస వీరులమని చెప్పి విశ్వాసముతో నిరూపించండి. ఆ దేవుడు మీ పక్షాన నుండి, మీ తరఫున, మీ శత్రువులతో యుద్ధం చేసి దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఆనాటి భక్తులు మన దేశ సరిహద్దుల్లో నశించిపోయినటువంటి వ్యక్తులను చూచి మోకరిల్లి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసి, ప్రభువా, ఈ ప్రజలను మీ కొరకు సంపాదించే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవారు. మన దేశానికి మిషనరీగా వచ్చినటువంటి జాన్ హైడ్ ఈ విధంగా ప్రార్థన చేశాడు. తండ్రి, నాకు ఆత్మను ఇవ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో. హెన్రీ మార్టిన్ దేశ సరిహద్దుల్లో చెమటలు కారుస్తూ ప్రార్థిస్తూ నశించిపోయినటువంటి ఈ ఆత్మలు ప్రభు కొరకు రక్షింపబడాలని
యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేశ సరిహద్దుల్లో ప్రభువా నన్ను ఎక్కడే కాలిపోనేమో ఎలుగెత్తి ప్రార్థించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. మనకున్న తలాంతులను బట్టి, మనకున్న వరములను బట్టి మనం అతిశయపడటం కాదు, కానీ దేవుడిచ్చినటువంటి వరములను, దేవుడిచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకే వినియోగించాలి. నశించిపోయినటువంటి వ్యక్తులకు దేవుని ప్రేమను అందించి వారిని దేవుని యొక్క వెలుగులోనికి నడిపించేటట్లుగా మనం వారికి ఆశ్రయముగా ఉండాలి. గుర్రముల్లో ఉన్న లక్షణాలు చూడండి, అవి ఎంతో చురుకుగా పరుగెత్తుతాయి. యుద్ధంలో సైనికులకు ఎంతగానో సహకరిస్తాయి. అవి ఎంత మాత్రం కూడా ఓడిపోవటానికి, వెనుకంచ వేయటానికి ప్రయత్నం చేయవు. కానీ నిండు మనస్సుతో తన మీద కూర్చున్న ఆ సైనికుడికి ఆ యుద్ధంలో విజయం వచ్చినంత వరకు కూడా అవి నిలకడగా వాటి యొక్క పని చేస్తూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతులను దేవుని కొరకు మనం ఉపయోగించాలి. సమయం గతించిపోతూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా దేవుని కొరకు మనం సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది ఎదుట బలమైనటువంటి సాక్షులుగా మన జీవితాలు ఉండాలి. పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితంతో ముందు కొనసాగినప్పుడు మనకు జయాన్ని, విజయాన్ని ఇచ్చి మనల్ని విశ్వాస వీరులుగాను, దేవుని కొరకు బలమైనటువంటి కార్య సాధకులుగాను ఆ దేవుడు మనల్ని సిద్ధం చేస్తారు, తయారు చేస్తారు. అలా తయారు చేసినప్పుడు, సిద్ధపడినప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి. దేవుని దయను, ఆయన జాలిని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనకు కూడా దేవుడు ఎన్నో అవకాశాలు కలుగజేశాడు. అవి మనం స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి. దేవుని చేత ఆశీర్వదింపబడి విశ్వాసములో మనం ముందు కొనసాగిపోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాసముతో ఉన్నప్పుడు వారి యొక్క సమస్యను చూచి భయపడకుండా వారు దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ అగ్నిగుండంలోనికి త్రోయబడ్డారు. అయినా కూడా వారి విశ్వాసం, నమ్మకం ఎంత మాత్రం కూడా వృధా కాలేదు. ఆ అగ్నిగుండమే వారికి విహార స్థలమైంది, యాత్రాస్థలమైంది. ఒక వ్యక్తి వచ్చి చూచినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు 4వ వ్యక్తి కూడా వారితో ఉన్నాడు అన్న వర్తమానం రాజుకు తెలియజేసినప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధికారులు, సహస్రాధిపతులు అందరూ కూడా ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలకి ఏమీ కాలేదని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు ఆ అగ్నిగుండంలో నుండి వారిని బయటికి తీసినప్పుడు వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కూడా కాలిపోలేదు. వారి వస్త్రములు అగ్ని వాసన రాలేదు. వారికి ఎటువంటి ఆపద, అపాయము కలగకుండా సజీవులుగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు, సహస్రాధిపతులకు, ప్రధాన మంత్రులకు, రాజుకు కనబడ్డారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. షద్రక్, మేషక్, అబేద్నెగోలో ఉన్నటువంటి రహస్యము ఏమిటండి? వాళ్ళ యొక్క రహస్యం ఏమీ లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, పట్టుదలతో దేవునికి ప్రార్థన చేసే విధానం, దేవుని యొక్క వాక్యాన్ని అవగాహన చేసుకొని ఆ మాటలను వారి జీవితంలోని అన్వయించుకొని దైవ చిత్తానుసారమైనటువంటి జీవితముతో వారు విశ్వాసములో నిలబడ్డారు కనుక వారికి ఎంత ఆపద వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వారిని బాధించలేకపోయాయి, భయపెట్టలేకపోయాయి. వారి నమ్మిన దేవుని యొద్ద నుండి వెనక్కు జారకుండా చేయలేకపోయాయి. ఎంత సమస్య వచ్చినా కూడా ఆ సమస్యల్లో వారు బలమైన వ్యక్తులుగా నిలబడ్డారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీకు ఎటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆ కఠినమైనటువంటి సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారు. మీరంతా మాత్రం కూడా నిరుత్సాహపడొద్దు, భయపడవద్దు. దేవుని బలిష్టమైనటువంటి హస్తం ఎప్పుడు కూడా సంరక్షణ, తోడు, నీడ మనకు కలుగు చేస్తుంది. నిప్పు రవ్వ మీద ఈగలు వాలవు కదండి.
ఎందుకంటే అవి నిప్పుతో ఉంటాయి కనుక. అదే నిప్పు బొగ్గుగా మారినప్పుడు ఆ ఈగలు మరలా వచ్చి సంతోషముతో వాటి మీద చేరి అవి ఇటు అటు కదులుతూ ఆనందపడుతూ ఉంటాయి. మన విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఎప్పుడు కూడా నిప్పు రవ్వ వలె మండుచున్నటువంటి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డల వలె నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి దేవునిలో ముందు కొనసాగిపోవాలి తప్ప అవిశ్వాసంతో అపనమ్మకముతో నేను పనులు ప్రారంభించాను, ఆ పనుల్లో నాకు విజయం లేదు, నేను ఉద్యోగం కొరకు ప్రయత్నించాను, నాకు ఆ ఉద్యోగం దొరకలేదు, నేను అనారోగ్యంతో బాధపడతా ఉన్నాను, నాకున్న అనారోగ్యం పోలేదు, నేనెందుకు దేవుని నమ్మాలి, నేనెందుకు దేవుని యొద్దకు రావాలి? ఇవన్నీ కూడా అపవాదిగాడు వేసే బాణాలు. వాటిని దేవుని శక్తితో విరిచివేయండి. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా, మీ కష్టం ఏదైనా వాటి నుండి బయటపడేసేవాడు మన దేవుడు. వయసులో నాకంటే పెద్ద వ్యక్తి, చాలా సంవత్సరాలు నేను దగ్గరుండి గమనించాను. ఎప్పుడు కూడా దేవుని విషయంలో అతడు బాధపడినట్టుగా, కృంగిపోయినట్టుగా, నలిగిపోయినట్టుగా నేను చూడలేదు. ఆయన ఎప్పుడు అంటుండేవారు, మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, సమస్య, శోధన, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేవునికి అప్పగిస్తే మనం ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన సాక్ష్యం చెప్తూనే ఉండేవారు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ద కింగ్ ఆఫ్ కింగ్, ద లార్డ్ ఆఫ్ లార్డ్ అని ఆ రాజాది రాజు కొరకు, ఆ ప్రభువు కొరకు ఎప్పుడు కూడా బలమైన సాక్ష్యం ఇస్తూ మంచి ఆరోగ్యముతో, సంతోషముతో ఆ పెద్ద ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఈ లోకములో గొప్ప గొప్ప డిగ్రీలు చేసి ఉండొచ్చు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, వ్యాపారాల్లో మంచి మంచి స్థాయిలో ఉండొచ్చు, ఆయా పదవుల్లో గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండొచ్చు. కానీ ఇవేవి కూడా దేవుని ఎదుట గొప్పవి కావు. ఎవరైతే దేవుని పని చేస్తారో, ఎవరైతే ఆయన సువార్త కొరకు పాటుపడతారో, ఎవరైతే సమయం దొరికినప్పుడు ఆయన ప్రేమను అందిస్తారో వారే ఆ దేవదేవునికి ప్రియమైన బిడ్డలు, వారే ఆ దేవదేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. ఫిన్నీ అనే భక్తుడు తనకు వివాహమైనటువంటి కృతలో భార్య బజారుకు వెళ్ళి సరుకులు తెమ్మని భార్య సంచిస్తే 3 నెలలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఆ 3వ నెల అయిన తర్వాత తనకు వివాహం అయిందన్న సంగతి గుర్తుకొచ్చి ఆ 3 నెలలు అయిన తర్వాత ఇంటికి వచ్చాడట. నశించిపోయిన వ్యక్తుల కొరకు ఆత్మదాహము ఫిన్నీ భక్తుడికి ఎంతో గొప్పగా ఉంటూ ఉండేది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనలో ఆ భారభరితమైనటువంటి జీవితం, ఆ విశ్వాస జీవితం, ఆ నమ్మకం మనకుందా? దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా నిలబడినటువంటి బిడ్డలు, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి నుండి విడిపించి నడిపించి ముందు కొనసాగించేవాడు ఆ దేవుడే కదండి. ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఎటువంటి సమస్య కూడా ఏమీ మనల్ని చేయలేదో. చాలామంది జీవితాల్లో అటు ఇటు తొలగిపోతూ ఎటు వెళ్ళాలో, ఎలా సాగాలో తెలియక నలిగిపోతూ ఉంటారు. ఆ సమస్యలు దేవునికి అప్పగిస్తే వాటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. నీ వ్యాధి నీకు ఒక సమస్యగా మారిందా? నీ కుటుంబంలో ఉన్న కలతలు నీకు ఒక సమస్యగా మారాయా? నీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు నిన్ను బాధిస్తూ ఉన్నాయా? నీ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు నీకు వ్యతిరేకముగా మారిపోయినాయా? ఆ సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తుల చేత, ఆ రాజు చేత పీడింపబడినప్పుడు వాళ్ళ యొక్క సమస్య దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీల యొక్క సమస్యను చూచి, హింసను చూచి వారిని అక్కడి నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి మోసేను ఒక సాధకుడిగా దేవుడు నియమించాడు. మీ విశ్వాస జీవితంలో కూడా సమస్యలు తొలగించే దేవుని వైపు చూడండి, కానీ సమస్యలను కలుగు చేసే మనుషుల వైపు మీరు ఎంత మాత్రం కూడా చూడొద్దు. దేవుని మీద ఆధారపడండి. మనుషుల ద్వారా మీకు సహాయం లభిస్తుంది. మనుషుల మీద ఆధారపడినట్లయితే దేవుని సహాయం ఎంత మాత్రం కూడా మీకు లభించదు. దేవుని మీద ఆధారపడండి. అనేక మంది మనుషులు మీకు సహాయం చేసేటట్లుగా దేవుడు మీకు తగిన ద్వారాలు ఆయన తెరుస్తారు. మీ సమస్యలను దేవుని యొద్దకు తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యలను దేవుడు తొలగించి
మీకు ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని దేవుడు మీకు కలుగు చేస్తారు. అటువంటి కృప ఆ పరలోక తండ్రి అయిన దేవుడు మీకు సమృద్ధిగా కలుగు చేయనుగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం మిమ్మల్ని ఆదరించింది కదూ. నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడినే. మీ కుటుంబంలో, మీ బిడ్డల్లో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో మీకున్న ప్రతి సమస్య ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగా మీ ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని మీ కుడి చేయి ఆకాశం వైపు ఎత్తండి. దేవుడు మీ వ్యాధి, బాధ, సమస్యలను తొలగించి దేవుడు రెండింతల ఆశీర్వాదంతో, దీవెనతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా రాజు ఎస్తేర్ రాణి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా దేవుని ఆశీర్వాదం, దీవెన కలుగునట్లుగా ఆ బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రాజు ఎస్తేర్ రాణి, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దేవుడి సంవత్సర కాలం మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించడం గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా రక్షకానికి వందనాలు. ఎంతమంది బిడ్డలు నాయన ప్రార్థనలో ఏకీభవించున్నారో యేసు నామమున వారి సమస్యలను తొలగించండి, వారి కుటుంబ బాధల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి శోధనల నుండి తప్పించండి, అత్తమామల నుంచి వచ్చినటువంటి శోధనలు తప్పించండి, రక్త సంబంధికుల ద్వారా వచ్చినటువంటి శోధనలు తప్పించండి, నానేవారు అయిన వారి ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్యను తప్పించండి. ఎవరైతే వ్యాపారంలో నష్టపోతా ఉన్నారో వాళ్ళకు మంచి లాభాలు దయచేయండి. ఎవరైతే సమస్యల్లో నలిగిపోతా ఉన్నారో, గర్భఫలం లేక బాధపడతా ఉన్నారో యేసు నామమున వారికి గర్భద్వారము తెరవబడును గాక. నా తండ్రి, యేసయ్య కృప వాక్యాన్ని వెనుక నుండి ఎంతమంది బలపరుస్తూ ఉన్నారో వారి బిడ్డల మీద, వారి కుటుంబాల మీద రెండింతల ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా వచ్చిన గాక. నా తండ్రి, నా ప్రార్థన మీరు వినండి, ఆలకించండి, జవాబు దయచేయండి. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రాజు ఎస్తేర్ రాణి పైన మీ సన్నిధి ఉంచి ఈ సంవత్సరం అంతా నీ దీవెన, నీ సమృద్ధి మీరు కలుగు చేయమని యేసయ్య వారి కుటుంబం చుట్టూ నాయన మీరు తోడుగా ఉండి నాయన సంరక్షించి, ప్రేమించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన కూడా తొలగించి దైవాశీర్వాదంతో, దైవ దీవెనతో నింపండి. నా తండ్రి, నా ప్రార్థనలు ఆలకించి సమాధానం ఈ ప్రియబిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప, కనికరం మీతో వచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ఆ కృపనొందుచు బ్రతుకుట అవధులు లేని సుభాగ్యమట. Our address: by Mullidhar Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.